నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్‌లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. దేశానికి అణ్వస్త్రాలు కాదు, అన్నవస్త్రాలు కావాలి అని నాడు మహాకవి శ్రీశ్రీ చెప్పిన మాటలు ఇప్పటికీ వర్తిస్తూనే ఉంటాయి. అవును, దాదాపు 4 దశాబ్దాల క్రితం యుఎస్ఎస్ఆర్‌లోని చెర్నోబిల్లో అణు విస్ఫోటనం మనకు గుర్తుండే ఉంటుంది. అలాగే 2011లో జపాన్లోని ఫుకుషిమా ప్రాంతంలో సంభవించిన అణు విస్ఫోటనం కూడా అలాంటిదే. ఇక్కడ అప్పటికప్పుడు ప్రాణ నష్టం చాలా తక్కువగా జరిగినప్పటికీ ఇప్పటికీ అక్కడ ప్రాణాంతక వ్యాధులతో జనం చనిపోతూనే ఉన్నారు. ఆ మాటకొస్తే 1945లో అమెరికా దాష్టికం, అదే జపాన్లోని నాగసాకి, హిరోషిమా మీద ప్రయోగించిన అణ్వాయుధాల ప్రభావం ఇన్నేళ్లు గడిచినా, ఇన్ని దశాబ్దాలు గడిచినా ఇప్పటికీ అవి ఆ విషాద ఛాయలు అక్కడ కనిపిస్తూనే ఉన్నాయి. అణువు అంటే అంత పెద్ద ప్రమాదకరమైన అంశం. ఇవాళ దాని గురించే మనం ఎందుకు విశ్లేషించబోతున్నాము అంటే, అవును, మనకు కూడా ఆ విపత్తు త్వరలో రాబోతోంది అని చెప్పడానికే ఈ 2-3 ఉదంతాలు. అణు విస్ఫోటనం జరిగినప్పుడు తాత్కాలికంగా ప్రాణ నష్టం తక్కువగానే ఉంటుంది. అది దశాబ్దాల తరబడి కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణకు మనం చెప్పుకున్న ఈ చెర్నోబిల్ ఉదంతం తీసుకుంటే దాదాపు 40 కిలోమీటర్స్ రేడియస్లో అక్కడ ఆ చెర్నోబిల్ ప్రాంతంలో ప్రజలందరినీ ఖాళీ చేయించేశారు. అయినప్పటికీ ఎంత దూరం వెళ్ళినా కూడా ఆ రేడియేషన్ అనేది వదలట్లేదు. అనేక ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్తో సహా వాళ్ళను చుట్టుముట్టాడుతున్నాయి. అలాగే జపాన్లోని ఫుకుషిమా ప్రాంతంలో జరిగిన అణు రియాక్టర్ పేలిన సంఘటనలో కూడా అణు విద్యుత్ చేయడానికి ఏర్పాటు చేసుకున్న అణు రియాక్టర్ వేడెక్కి పేలిపోయింది. అక్కడ అది భూకంపం రావడంతో అది మరింత విస్ఫోటనానికి దారితీయడంతో అక్కడ జరిగిన అపార నష్టం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. శ్వాసకోశ వ్యాధులు, నిమోనియా, క్యాన్సర్ లాంటి వ్యాధులు అక్కడి ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని సపర్యలు చేసినా కూడా ఆ రేడియేషన్ని ఆ పర్యావరణంలోంచి తీసివేయటం చాలా కష్టమవుతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, మనకు కూడా మన రాష్ట్రంలో కూడా అనకాపల్లి జిల్లాలోని పూడిమడక ప్రాంతంలో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వానికి 2000 ఎకరాలు మనకు కావాలి. ఈ అణు విద్యుత్ కేంద్రం ప్రారంభించాలంటే 2800 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు, అంటే విద్యుత్ ఉత్పత్తికి ఈ కేంద్రాన్ని వినియోగించకపోతున్నాం. స్థానికులకు చాలా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరింది. ఎన్టీపీసీ ద్వారా ఈ అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేది ప్రతిపాదన. అక్కడ ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు. గతంలో మనకు శ్రీకాకుళంలో కొవ్వాడ ప్రాంతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రజలు, ముఖ్యంగా అక్కడి మత్స్యకారులు, ఎందుకంటే ఒకవేళ ఆ అణు విద్యుత్ కేంద్రం కనుక ప్రారంభం జరిగితే ముఖ్యంగా మత్స్య సంపదకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఆ పరివాహ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు అక్కడ పిడికిలు బిగించడంతో ఆ ప్రతిపాదన అప్పట్లో ఆగిపోయింది. అయినా ఇప్పుడు మళ్ళా అలాంటి ప్రతిపాదనే కొంచెం ఎక్కువ స్థాయిలో, అంటే 2800 మెగావాట్లు అంటే సామాన్యమైంది కాదు, ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అలాగే లేఖలు అటు ఇటు జరుగుతున్నాయి. అమెరికా మనం చెప్పుకుంటాం, చాలా అభివృద్ధి చెందిన దేశం. టెక్నాలజికల్ కూడా, సాంకేతిక పరంగా కూడా అమెరికాను మించిన దేశం లేదు అని చెప్తూ ఉంటాం. అమెరికాలోని గ్రీస్లాండ్లో కూడా ఒకసారి ఇలాంటి ప్రమాదం జరిగిన తర్వాత అమెరికా నాలుక ఖర్చుకుని అప్పటి నుంచి ఇక అణు విద్యుత్ వైపు దృష్టి మరల్చట్లేదు. ఇప్పటికే ఉన్న అణు రియాక్టర్లన్నిటినీ మూసివేసేసింది. ఓన్లీ అమెరికా అనుకుంటున్నారా? కాదు, ప్రపంచంలో దాదాపు 35 దేశాలు
అప్పటికే కొనసాగిస్తున్న అణు విద్యుత్ కేంద్రాలన్నిటినీ మూసివేశాయి. ఇక భారతదేశంలోకి వచ్చేసరికి ఇలాంటి ప్రతిపాదనలు వచ్చినప్పుడు గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, తమిళనాడు లాంటి రాష్ట్రాలు కూడా ససేమిరన్నాయి. మాకు అక్కర్లేదు, ఎందుకంటే ప్రాణాంతక వ్యాధులు అంటే ప్రాణాలకు హాని కలిగించే ఇలాంటి వాటికి మేము దూరంగా ఉండాలనుకుంటున్నామని చెప్పి తగ్గేసి చెప్పేశాయి. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో జరగబోతున్న ప్రతిపాదించిన ఈ అణు విద్యుత్ కేంద్రం పట్ల ప్రజలు, ముఖ్యంగా అనకాపల్లి జిల్లా వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నట్టే మనకి కనిపిస్తోంది. ఈ పూడిమడకలో ప్రతిపాదన చేసిన దీనివల్ల స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎర్రచూపి అలా ఎలాగైనా పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు మనకి సమాచారం ఉంది. కొన్ని గణాంకాలను కూడా ఇక్కడ మనం తీసుకుంటే 1 మెగావాట్ అణు విద్యుత్తు తయారు చేయడానికి దాదాపు 25 కోట్ల రూపాయలు అవసరమవుతుంది. అంటే ఆ మేరకు 2800 మెగావాట్ల సామర్థ్యంతో అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అవసరమవుతుంది. ఇది ధనానికి అంటే డబ్బులకు సంబంధించిన ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశం. ఇది కాకుండా సాంకేతిక నిపుణులను విదేశాల నుంచి తీసుకురావాల్సిందే. ఎందుకంటే అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణ అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎలాంటి చిన్న సాంకేతిక సమస్య వచ్చినా కూడా దాన్ని ఎదుర్కోవడం అనేది చాలా కష్టతరమైన పని. మహా అయితే మన వాళ్ళకు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూలీలుగా పనిచేయడానికి ఉపాధి దొరుకుతుంది. కానీ ఆ తర్వాత అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటైన తర్వాత అందులో ఉద్యోగాలు వస్తాయంటే మాత్రం అత్యాశ అవుతుందని చెప్పి మనం అనుకోవాలి. ఇప్పటికే మనకి పరిసర ప్రాంతాల జిల్లా అయిన విశాఖపట్నంలో కానీ లేకపోతే అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో మనకి చాలా చాలా పరిశ్రమలు ఉన్నాయి. ఉదాహరణకు ఇది చాలా సెన్సిటివ్ ఏరియాగా మనం చెప్పుకోవాలి. ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఇక్కడే ఉంది, షిప్ యార్డ్ ఇక్కడే ఉన్నది, అత్యంత ప్రతిష్టాత్మకమైన స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉన్నది, అలాగే హెచ్పిసిఎల్ ఇక్కడే ఉన్నది, 2 పోర్ట్లు ఉన్నాయి, ఒకటి ప్రభుత్వం ఒకటి ప్రైవేటు పోర్ట్లు ఉన్నాయి. ఇలాగా రకరకాల సెన్సిటివ్ ప్రాంతం ఇది. ఇలాంటి ప్రాంతాల్లో ఇప్పటికే మనకు గతంలో ఒకసారి హెచ్పిసిఎల్లో బ్లాస్ట్ జరిగినప్పుడు విశాఖపట్నం అంతా కకావికలం అయిపోయింది. అలాగే ఈ మధ్య కాలంలో ఫార్మాసిటీలో జరుగుతున్న గ్యాస్ లీకేజ్ కానీ ఇవన్నీ ఇప్పటికే మనం భయాందోళనకు గురి చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ అనకాపల్లి ప్రాంతంలో పూడిమడకలో రాబోతున్న అణు విద్యుత్ కుంపటి ఎలాంటి అగ్నిని రాజేస్తుందో అనే ఒక భయాందోళనలు ప్రజల్లో రావటం అనేది సహజంగానే. ఎందువల్ల అంటే రష్యా చాలా గొప్పది, యుఎస్ఎస్ఆర్ అంటే అప్పటి యుఎస్ఎస్ఆర్ గవర్నమెంట్ అంటే ముక్కలు అవ్వకముందు యుఎస్ఎస్ఆర్, మరి దాన్ని మించిన సామర్థ్యం నా దేశం లేదు. కానీ అక్కడే అణు విస్ఫోటనం జరిగింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు అమెరికా, టెక్నాలజికల్గా జపాన్ని మించిన దేశం లేదు, కానీ ఆ దేశంలో కూడా జరిగింది. అంటే ఎంతో సాంకేతిక పరంగా అభివృద్ధి చెందిన దేశాలే ఈ అణు విద్యుత్ కేంద్రాల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మన దేశంలో అంటే మన దేశం తక్కువ అంచనా వేయటం కాదు, ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పడమే నా ఉద్దేశం ఇక్కడ. సో ఇంపోర్ట్ చేసుకోవడం అంటే చాలా ఖర్చుతో కూడిన పని. ఇందాక మనం చెప్పుకున్నట్టు 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో చేస్తుంది. ఇది కాక నిరంతరము నీటి సరఫరా కావాలి. వాటర్ సప్లై అనేది నిరంతరం జరగకపోతే రేడియేటర్లు వేడెక్కిపోయి బ్లాస్ట్ జరిగితే దాన్ని మించిన విస్ఫోటనం మరొకటి ఉండదు. ఇప్పటికే విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు నీటి కొరత ఉన్నది. ఒకవేళ పోలవరం వస్తుంది కదా, పోలవరం కనుక మనకు సరిపోతుంది. అప్పుడు లక్షల గ్యాలన్ల నీరు ప్రతిరోజు అవసరమవుతుంటే పోలవరం నుంచి ఒకవేళ నీళ్లు తీసుకొచ్చినా కూడా అవి పంటలకు లేకపోతే తాగడానికి సాగునీరు కోసం దాన్ని ఉపయోగించకుండా కేవలం ఈ అణు విద్యుత్ కేంద్ర నిర్వహణకే ఆ నీటిని వాడితే ఇంక మిగతా అవసరాల సంగతి ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఇందాక మనం అనుకున్నట్టు పొరపాటున అంటే మనం ముందుగానే ఇక ఇలా జరగబోతుంది అని చెప్పడం కాదు నా ఉద్దేశం ఇక్కడ. పొరపాటున, ఎందుకంటే మానవ తప్పిదాలు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి. ఏమన్నా జరిగితే దాన్ని ఇంకా రిపేర్ చేయడానికి మన దగ్గర ఉన్న సామర్థ్యం సరిపోదు. ఎక్కడి నుంచో విదేశాల నుంచి తీసుకురావాలి. ఆ లోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది అనే ఒక భయాందోళన కూడా
ఉంది. సో, ఇది అప్పటితో పోయేదా? ఒకవేళ ప్రమాదం మొన్న ఈ మధ్య కాలంలో జరిగిన ఫార్మాసిటీ ఎస్‌సీజెడ్‌లో జరిగిన ప్రమాదాలైతే ఆ ఒకరోజు మహా అయితే ఒక 10 రోజుల పాటు దాని తాలూకు ప్రభావం ఉంది. చకచకా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారికి పరిహారం చెల్లించారు. అంతవరకు బానే ఉంది. ఇది దశాబ్దాల పాటు వెంటాడే మృత్యువు లాంటిది ఇది. సో, అందువల్ల క్యాన్సర్ ఇప్పటికే మనకి క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి అనేక అప్రమత్తతను మనం తీసుకుంటున్నప్పటికీ ఎలాగోలా మన ఆహారపు అలవాట్లు కావచ్చు, మరేమైనా కావచ్చు దానివల్ల వస్తుంది. ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని ప్రక్కన పెట్టుకుంటే క్యాన్సర్ అనేది ఈజీగా వచ్చే ఆస్కారం ఉంది అనేది. పైగా న్యూమోనియా అంటే కరోనా అప్పుడు మనల్ని ఎక్కువ మందిని ప్రాణాలు తీసింది న్యూమోనియా లాంటిది. అంటే ఊపిరితిత్తుల్లో నీరు చేరటం లాంటిదనమాట. సో, అలాంటి వ్యాధులు ఎక్కువ వస్తాయి. ఎనీమియా మనుషులందరూ బలహీనలైపోతారు. అంటే పాండురోగుల్లాగా తయారైపోతారు. సో, ఇప్పటికే మనం ఉదాహరణ చూస్తున్నాం ఇక్కడ నీటి సమస్య గురించి, మనం నీటిలో ఉన్న దాని గురించి దాన్ని బాగు చేసి జనాలందరినీ ప్రాణాపాయం నుంచి రక్షించి అక్కడ కిడ్నీ వ్యాధుల్ని తగ్గించడానికి మనం ఎంత ఖర్చు చేయాల్సి వచ్చింది, ఎన్ని దశాబ్దాల పాటు అది పట్టిందో మనం అనుకున్నాం. ఇది ఉన్నదాన్ని పోగొట్టడానికి. ఇప్పుడు లేనిదాన్ని ఆహ్వానిస్తున్నామేమో అనేది ఆందోళన చెందాల్సిన అంశంగా మనం ఇక్కడ కనబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి విద్యుత్ కేంద్రాలను స్టడీ చేస్తున్న ఒక సంస్థ ఒకటి ఉన్నది. మ్యాక్ఆర్థర్ ఫౌండేషన్ అని ఒకటి ఉన్నది. అది నేషనల్ రిసోర్స్ డిఫెన్స్ కౌన్సిల్ ఈ మధ్య కాలంలో ప్రచురించిన ఒక వ్యాసంలో తెలిసిన అంశాలు ఏంటంటే, అణు విద్యుత్ రాబోయే రోజుల్లో పెను విషాదాలను సృష్టించబోతుందని ప్రస్తావిస్తూ అనకాపల్లి పూడిమడకలో ప్రతిపాదించిన అణు విద్యుత్ కేంద్రం నుంచి ప్రముఖంగా దాంట్లో ప్రస్తావించారు. ఒకవేళ ఇదే గనక జరిగితే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి వాళ్ళు అప్రమత్తం చేశారు. ఇది ఎవరో అల్లాటప్ప వాళ్ళో లేకపోతే ఏ ప్రతిపక్ష పార్టీ వాళ్ళో ఈ సమాచారాన్ని ఇస్తే మనం ఓకే వాళ్ళు అలాగే మాట్లాడతారులే అనుకోవచ్చు. ఇది అంతర్జాతీయంగా ఒక క్వాలిఫైడ్ సంస్థ లాంటి ఇది మ్యాక్ఆర్థర్ ఫౌండేషన్ అనేది వాళ్ళు ప్రచురించిన ఈ వ్యాసంలో ఇంత భయంకరంగా ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రస్తావించినప్పుడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అంశం అంటే కొన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి సాంకేతికపరమైన అంశాలు. ఆర్థికపరమైన అంశాలు ముందు మాట్లాడదాం. 50,000 కోట్లు తీసుకొచ్చి పెడతారు. దాని ఫలితం ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి మనం కనుక జపాన్ వెళ్తే 1, 2, 3, 4 వాళ్ళు రియాక్టర్లు పెడితే వాటిలో ఒకేసారి 3 ఫెయిల్ అయిపోతే అంత ప్రమాదం జరిగింది. చెర్నోబిల్లో కూడా అంతే. అమెరికాలో జరిగిన దాంట్లో కూడా అంతే. సో, అలాంటప్పుడు మనం ఎన్ని రియాక్టర్లను పెట్టబోతున్నాం అక్కడ? వాటి సామర్థ్యం ఏంటి? ఆ సామర్థ్యానికి ఇప్పుడు మనం అనుకున్న 50,000 కోట్ల రూపాయలతో సరిపోతుందా? లేకపోతే కొత్తగా మళ్ళీ ఏమైనా పెట్టుబడి పెట్టాలి? ఇది ఆర్థిక అంశాల గురించి మాట్లాడతాం. ఇక సాంకేతికత విషయం గురించి మాట్లాడితే మనకి డొమెస్టిక్గా అంటే ఇండిజీనియస్గా మన దేశంలో స్వయం సమృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానం ఈ అంశానికి సంబంధించి చాలా అంశాల్లో మనం చాలా ముందున్నాము. ఉదాహరణకు శాటిలైట్ లాంచింగ్లో మనం ప్రపంచంలోనే చాలా ముందున్నాం. కానీ కొన్ని అంశాల్లో మనం వెనకబడి ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకంటే ఇది మన కొత్త, ఈ రంగం మన కొత్త. ఓకే. ఈ సందర్భంగా మనం కొంచెం వెనక కనుక వెళ్తే 80వ సంవత్సరం 80, 83, 4 ఆ పరిసర ప్రాంతాల్లో బలియాపాల్లో ఒక ప్రస్తావన వచ్చింది. అంటే ఒరిస్సాలోని బలియాపాల్లో అణు విద్యుత్ కేంద్రంతో పాటుగా అణు సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడానికి ఒక కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినప్పుడు స్కూల్ పిల్లలతో సహా బయటకు వచ్చి పిడికిలు బిగించి ఆ ప్రతిపాదన ఆపారు. అంటే ఆ తరం బిడ్డలకు కూడా ఈ అణు విస్ఫోటనం అంటే దాని తర్వాత వచ్చే పరిణామాలు ఏంటో అనేవి పూర్తిగా అర్థమవుతుందని మాత్రం మనం చెప్పుకోవడానికి ఈ సందర్భాన్ని నేను ఉటంకించాను. అదే. సో, మళ్ళీ అనుకొద్దాం సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి ప్రతిదీ మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ ఎక్స్పర్ట్స్ నిపుణులను కూడా మనం అక్కడి నుంచి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది కూడా అధిక వ్యయం కిందే లెక్క. 24 గంటలు నీటి సరఫరా కావాలి. సడన్గా మనం ఒకరోజు పేపర్లో చూస్తూ ఉంటాం ఈరోజు వాటర్ రాని ప్రాంతాలని చెప్పి అక్కడ ఇస్తున్నారు ఇప్పటికే. అంటే సమ్మర్ వస్తే ఇంకా అది ఎక్కువ అవుతుంది. వేసవికాలం కావచ్చు, ఏమైనా శీతాకాలం కావచ్చు, ఇలాంటి ప్రకటనలు అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే 24 అవర్స్ వాటర్ ఇవ్వాలంటే 24 అవర్స్ మనకి వాటర్ ఫ్లో వస్తూనే ఉండాలి. ఒకవేళ మనం అనుకున్న పోలవరం నుంచి వస్తుంది కదా దీన్ని గట్టెక్కించవచ్చు అని అనుకున్నా కూడా పోలవరం తాలూకు నీటి అవసరాలు ఇప్పటికే చాలా ఉన్నాయి అక్కడ.
దీనికి మళ్లించడానికి లక్షల గ్యాలన్లు ప్రతిరోజు అవసరమని మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, అది కనుక జరిగితే చాలా ప్రాబ్లం అవుతాయి. మనకి యురేనియం అనేది ఒక దీనిలో కీలకంగా మారే అంశం. సో దాన్ని మనం తప్పనిసరిగా ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికి మళ్ళీ ఎంత ఖర్చు అవుతుంది? సో అది వచ్చేటప్పుడు మధ్యలో ఏమైనా ప్రమాదం జరిగితే దాని పరిణామాలు ఎలాగుంటాయి? ఇలాంటి అంశాలన్నీ ఇప్పుడు మనం భయాందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి ఆస్కారం ఇక్కడ మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ఎటు చూసినా అది ప్రమాదం లాగానే మనకి కనిపిస్తుంది. ఇక అందుకే అక్కడ ప్రజలు ఇప్పటికే కొన్ని మార్గాల ద్వారా ఉద్యమాలు చేయడానికి సిద్ధమయ్యారు. చాలా అంశం ఏంటంటే, గతంలో భారత ప్రభుత్వ ఇంధన శాఖలో పనిచేసి సెక్రటరీగా పనిచేసి రిటైర్ అయిపోయిన మన ఫోరం ఫర్ బెటర్ విశాఖ దానికి అధ్యక్షులు, ఫౌండరు మన ఈఎస్ శర్మ గారు ఈ పాటికే అటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అలాగే పర్యావరణవేత్తలు రత్నం గారు కానీ, లేకపోతే మానవ హక్కుల వేదిక వేస్ కృష్ణ గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ అంటే వాళ్ళిద్దరు ముగ్గురే కాదు, చాలామంది మేధావులు, పౌర హక్కుల నేతలు, అలాగే మానవ హక్కుల నేతలు వీళ్ళందరూ ఆందోళన చెందుతున్నారు. ఎందువల్ల? ఇది క్రియేట్ చేయబోయే విస్ఫోటనం లాంటిది కనుక. సో ప్రత్యామ్నాయాలు ఏమున్నాయి అనుకుంటే, ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రాజెక్టులు ప్రారంభించింది. గ్రీన్ ఎనర్జీకి సంబంధించి సోలార్ అనేది ఎప్పుడు వస్తుంది, అందులో ఎక్స్టెండెడ్ వేసవి కూడా మనకు ఉంటుంది కనుక 3-4 నెలలు వేసవి ఉంటుంది కనుక సూర్యరశ్మి నుంచి మనకి సోలార్ ప్రాజెక్టులు అంటే ప్రతి రూఫ్ టాప్ మీద సోలార్ ప్రాజెక్టులు పెట్టేసేసి ఏ ఇంటికి ఆ ఇంటికి చేస్తాను అనుకున్నప్పుడు, ఇంత ఖర్చుతో కూడిన ఇంత ప్రమాదకరమైన భవిష్యత్తును కూడా నాశనం చేయబోయే ప్రాజెక్టులకు ఎందుకు మనం మొగ్గు చూపాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. ఇప్పటికే వామపక్ష నాయకులు దీనికి సంబంధించి అల్టిమేటం ఇచ్చారు ప్రభుత్వానికి. బాబు, మాకు ఇలాంటి పరిస్థితులు వద్దు, ప్రాణాలు తీసే ప్రాజెక్టులు మాకెవరు ఆనక్కర్లేదు అని చెప్పి. సో గతంలో జరిగిన అది మన దేశంలో కావచ్చు, వేరే దేశాల్లో కావచ్చు. మన దేశంలో చూస్తే భోపాల్ అంటే దీనికి దగ్గరగానే, అంటే ఒకవేళ ఎక్కడైనా విస్ఫోటనం జరిగితే దానిది తర్వాత దాదాపు దశాబ్దాల పాటు కొనసాగుతూనే ఉందని చెప్పిన కానీ భోపాల్ ట్రాజడీ దీనికి సంబంధించింది కాదు, కానీ అది ప్రమాదమే. సో ఇలాంటి లీక్ అవటం వల్లనే, ఆ వాయువు లీక్ అవటం వల్లనే అక్కడ కూడా జరిగింది కనుక మన దేశంలో అలాంటివి ఉన్నవి. జపాన్లో వరల్డ్ వార్ జరిగినప్పుడు జరిగిన హిరోషిమా నాగసాకి మీద జరిగిన అణు ప్రాంతాలు. సో అలాగే ఇప్పుడు మన చెర్నోబిల్, మనం జపాన్ ఫుకుషిమా లాంటి అంశాలను కూడా మనం ప్రస్తావించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఉన్నది. ఇక్కడ మనము ఒక్క అంశాన్ని మాత్రం పూర్తిగా చెప్పాలి. గతం తాలూకు ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని అటు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కానీ పునరాలోచిస్తుందని, దీని పర్యవసానాలను ముందుగానే బేరేజ్ వేసి ప్రమాదాలని రాకుండా ముందు జాగ్రత్త పడుతుందని చెప్పి మనం డెఫినెట్గా ఆశించాల్సిన అంశం ఉన్నది. ఇలాంటి అంశాలు మార్చేటప్పుడు కొన్ని సున్నితమైన అంశాలు ఇవి. వీళ్ళు శాడిస్టులు, అభివృద్ధికి వ్యతిరేకులు అని చెప్తుంటారు. అభివృద్ధి అవసరమే, మనం కాదన్నాం. అభివృద్ధి లేకుండా మానవ మనుగడే కష్టమైపోతుంది. ఉద్యోగ అవకాశాలు కావాలి, ఉపాధి అవకాశాలు కావాలి, మనిషి జీవన ప్రమాణం పెరగాలి, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగాలి. ఇవన్నీ మనం కాదంటలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నామంటే, జీవితం పునాదుల మీద అణు ప్రమాదాల సమాధులు నిర్మించవద్దు అని చెప్తున్నాం. జీవితం పునాదుల మీద అణు ప్రమాదాల సమాధులు నిర్మించవద్దు, దాన్ని అభివృద్ధిగా నమ్మించవద్దు. ఇది ఇవాల్టి అప్రమత్తత చేయాలని చేసిన ఒక ప్రయత్నం. మీకు నచ్చిందని భావిస్తూ నమస్తే. మళ్ళీ మరో అంశం మీద మేము ముందుకు వస్తా. అన్నట్టు ఆపరేషన్ కగార్ మార్చి 31, 2026 సంవత్సరానికి కల్లా నక్సల్ అనేది ఈ దేశంలో లేకుండా చేస్తానని చెప్పి పదే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు చెప్తున్నారు. దానికి సంబంధించి మళ్ళా ఇంకొక అంశంతో మేము ముందుకు వస్తాను. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ గారు.